అమ్మ నీ పేరేం పేరు అమ్మ జర చెప్పరాది మడిపల్లెలు కూడా ఇంటారు. అయ్యో నా పేరే మర్చిపోయినవా? ఎప్పు చిచ్చి ఏందావు నా పేరు మరపచ్చే పేరేనా? ఏం పేరమ్మా? నా పేరు బుజ్జవ సునీత పద్మ కవిత. ఓ పిచ్చి మన ఒక్క మనిషి 4 పేర్లు ఉంటాయి, ఉంటే 2 పేర్లు ఉంటాయి. ఓ నీకేవరికైనా మా అవ్వయ్య ఒక్క బిడ్డను ముద్దుకు పెట్టుకున్నారు 4 పేర్లు. అవును. మా మమ్మ ఒక్క పేరు, మా డాడీ ఒక్క పేరు, మా మమ్మీ పెట్టుకున్న పేరు బుజ్జవ్వ, మా డాడీ పెట్టుకున్న పేరు సునీత. నాకు పెళ్ళైనాక మా ఆయన మా హస్బెండ్ వంకలండి కాదు హౌలే మా హస్బెండ్ అంటే మా శ్రీవారి పెట్టుకున్న పేరు పద్మ. ఓ పద్మ అని పెట్టుకున్నట్టుగా నన్ను పద్మ అని పిలుస్తాడా? మరి ఏమంటాడు? మా ఆయనకు నేనంటే మస్తు మైక్ కాదు ఇదిలో. మా ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నన్ను ఇడిచిపెట్టి ఒక్క రోజు ఉండదు. ఎన్నడన్నా పోక నీ మా వాళ్ళ ఇంటి వద్ద నాకు తెల్లారే ఫోన్ చేసి హలో పద్దు మరి ఏంటి అలా అనకూడదు. అయ్యో మాట శైలి మార్చి అలా అనకూడదండి. అయ్యో తెలియని శైలి అట్లా కాదు కనుక ఆఖరి పేరు కవిత అన్న పేరు ఎవరు పిలిచారు చెప్పు. అమ్మో నేను చెప్పాలమ్మా. నేను చెప్పనండి. కుక్కలు అందుకలేదు. అరే ఎన్నో ఇదా ఉన్నది రాగినాథనగాల మీద రాగడి పెళ్ళాల మీద యమదాది అందుకే అన్నరే చదువు ఎక్కువ చదువులు ఎక్కువ ఆట అలా ఏం పాడబడ్డది అంతగా నేను గుంజు చదువుకుంటాను. అయినా కానీ యమదాది నేను చూడబోతే ఎక్కడ ఉన్నావు? మంచి మంచి కూరలు కూడా ఆట ఇంత కూర ఉంటే పోనావా? కూర అంటే కూర మసక్కడి కూర అనుకుంటా. నేను ఇయ్యాలన్న కూర 15 రోజులు దాకా మా వాడకు వాడే గమగమ వాసన రావాలి. ఏం కూర అనుకుంటున్నావా? మా ఊడు చెరు వెనక నీరుడి పని చేస్తున్నావా? వానికాట మొదట్లో 2 బుడ్డ వరకలు దొరికినాయట. ఆ బుడ్డ వరకలు పట్టుకొని వస్తాడు కాల పండు 2 ఎండ్రికిత్తలు దొరికినాయట. అవి 2 ముద్దు కంటే బుజ్జలు నాకు ఇచ్చిన వాళ్ళు నేను అనుకున్నా ఏం చేయాలని కూర 15 రోజులు కాదని తెలియకల్లాడదాన్ని అయితే డబ్బకాడి వేయిన 2 కోడిగుడ్లు తెచ్చిన. సరిపోతే సరిపోని 1/2 కిలో పెసరపప్పు తీసుకున్నా. అది సరిపోని తల్లాడుతుంటే మా ఇంటి బండి 4 మళ్ళీ ఉల్లి మళ్ళీ పెట్టుకున్నా. ఉల్లి మళ్ళీ నీళ్లు వారంగా ఇంత పచ్చకూర పడ్డది. ఇంత పచ్చకూర ఏరు కచ్చుకున్నా. సరిపోని తల్లాడుతుంటే మా ఇంటి ముందు నుంచి కూరగాయలు పోతుంటే అడ్డమైన 1/2 కిలో బెండకాయలు తీసుకున్నా. అన్ని కల కూడా పోసు పెట్టి తొక్కు నూరు మర్రేసిన 4-5 తీర్ల కూర నేను కూర పాడవాడు కూర ఎట్లా పాడబడ్డదా? కూర తిన్న కనుండే లడ్డు శంకరిస్తా అండా. కూర ఎట్లుంటే దొరికానా? ఎట్లుంటది? ఆ కోడిగుడ్లో నీసు బుడ్డ వరకులో కంప ఆ ఎండ్రికిత్తలో కరుకు కిరుకు ఆ పెసరు పప్పు అంతా కసుకు కిసుకు పచ్చగూర అంతా పసరు ఆ బెండకాయ అంతా బంక బురదనా. ఇక రేపటి మాపడ చల్లల మీద కూర పాడబడ్డా కూర లేకుండా కానీ కంచుడున్న కానీ ఇసుక పోనీ కూరంతా పూజ పడ్డా మొత్తమే కొడిగెచ్చింది. నీ కూర నాకేమది కానీ నీటిగా ఏమన్నా చల్లబడి ఉండే చల్లబడి చేయబోరాదు. ఎందుకే వాని తాడు తెంపని తలపండి వలగ నరక 100 వందలార 100 మంది మొదలారిపోరు. నమ్మవాడు తాడు తెంపని తలపండి వలగా వాడు పరిసరలో 1/2 షేరు తాగుతారు. రంది కడుపు షేరు తాగుతాను. కష్టం ఎక్కువ అయితే షేరు ఉన్నారా? వాడు కడప నిండా తాగిన రోజు ఆ రోజంతా వాడు వండడు నన్ను వండనియడేనా? మళ్ళీ వలికినట్టు తాడు తెంప
చెప్ప ఇంత మీరు కూడా ఉండాలన్న వానికి ఇంత చల్లబడగాలని నాకు బర్రెపై ఇండాలని నేను చేసిన ఏం చేసినావు ఆ పైసో ఈ పైసో కూడా పెట్టుకో 200 రూపాయలు పట్టుకొని జమ్మికుంటే అంగట్లో వేరే మంచిదే బాధతో దున్నపోతే వచ్చిన మంచిదే బాధతో బర్రెపై తెచ్చిన అట్లా తెచ్చేమి లాభం తేకేమి లాభం నావ దాన్ని తెచ్చి ఇప్పటికి 7 ఏళ్ళు ఆయే. అయ్యో మళ్ళీ 7 ఏళ్ళ పట్టది కట్టు లేదు 7 ఏళ్ళ బట్టి నేను సుతగా వాడన్నాడు నాకు ఒక్కడుకులా బిడ్డలా కందు మాట నాకంత పురుగుదా పడి మనసులో పురుగు అంతేనా అందుకే అన్నారు ఒకరే పెట్టారు ఒకరే మోసారు అంటే నాకు ఉన్న మనసులో నాటు తల్లికి గడియల కొద్దీ గడిపి ఏదుకొని ఆ తల్లితనమన్న అన్నం తిని తన మనసు నిమ్మల ఏదుకున్నది నా గుండెల్లో చల్లారు అమ్మా దండి పిండం ఏమో కానీ దండి పిండం ఏమో కానీ నా గుండెల్లో చల్లారు బానే దండి పిండం ఏమో కానీ అమ్మా ఊరే ఊరి మీనడాయే బ్రహ్మాండవే ఉరిగినడాయో అమ్మా ఊరే ఉరి వీనడాయే బ్రహ్మలే ఉరి వీనడాయే బ్రాహ్మణమే ఉరి వీనడాయే బ్రహ్మలే ఉరి వీనడాయే అమ్మా ఏవమ్మ ఓదాసులారా ఓ దేవుడవా నారాయణ భగవంతుడు ఓ పిచ్చిరత్తి మన ఇంట దగ్గర మొగ్గరమ్మ అరవై ఏవమ్మ ఓదాసులారా తల్లి పిల్ల తల్లగుంటే నీకు టమ్మన పోరేను పడుతా లింగన రూపాయి ఎడుతా అరవై మంత్రదలను విరవరమ్మ నాకు మద్రిది నిలివరి కుమ్మా అమ్మా మంత్రదలను విలువరమ్మా తల్లి వీడల్ల విల విల అల్లాడిపోదంటే తన చేతి కింద ఉన్న దాసి బిడ్డల ధరల కాంతలు ఏకరంగా వెళ్ళిపోయి మూల గంటల మంత్రదారు వచ్చిన మంత్రదాని తెచ్చిన మంత్రి ఎలుగు రెండు గంట ఏదనమ్మా పోతలని బాధ నేను ఉన్న చెడవకు పోతలని బుధమంత నేను ఉన్న ఎద మీద చెయ్యేసి ఎరబడేయంగదు బయటపడే సమయం అంతా తల్లి నవసుతులు ఎదిరి ఎరబడేయబడ్డదమ్మా మరి నిండున్న చెరుగు వలకు పడ్డ
విధం ఒళ్ళె కూర జాత ఆ తల్లికి చూడు నడుములోన గరకమని నానా బాధలు కలిగి తారలేక ధరణి పైన పడి పాయనం మా పేరే బాయరా రాత్రి బాయరా పగలే రాత్రాయరా సుగ్గాలే దల్లు దల్లునా చంద్రుడే కైవల వడ్డీనా సుగ్గాలన్నీ బెగడీరా వడ్డీనా బాలా గుడ్డియడి గడియాలో బాలా తల్లిన వసతులో ఎలబడేయంగా ఎలగాలో తల్లి ఎన్నో రాపేనా గుడి గాలో తల్లి వీరబ్బో సందా వైద్యరా తల్లి పొట్టాదేడి విప్పడబట్టేనా అందర బాలారో బయట పడ్డాని తల్లి కూడా ఓటాలు ఎందేనా వారు కల్లా చూసేనా వచ్చినగారా మంత్రసనేరా తల్లి బాలాను కల్లా చూసేనా తల్లి మైలారో తల్లికి వపేనా బాల మైలారో బాలకు వపేనా జుగటి కలి చల్లుతున్నారా గట్టు వచ్చి కొల్లు గుంటాలే సేనా పుట్టినగా బిడ్డనే తేను ఆ వచ్చిన మంత్రసాను చూడు తల్లి మైల ఉన్ను ఆ బిడ్డ మైల దూరం చేసి ఆ బిడ్డను ఎత్తుకొని రాను రాను తల్లి పెట్టి తీరవచ్చురే అమ్మా దాసులారా తల్లి ఇవ్వరా నా గర్భవాస వందన కొడుకు కలిగిందా బిడ్డ కలిగిందా అమ్మా కలిగిన పిల్లలు ఏ తిరుగా ఉన్నది ఇన్ని వన్నెల గల్లరు అవ్వా నాకు ఒకసారి బాబకీయవా తల్లి తల్లి నీ పుణ్యపు గర్భ అన్న చక్కని బిడ్డ పుట్టిందవ్వా అరరరరరరరే అమ్మ నీ పుణ్యపు గడపాన చక్కని ఆడవిల్ల కలిగిందన్నర వాళ్ళు ఆరెళ్ళు ఏడేళ్ళు కూడాకు కూడా 13 కొట్టి నేను నోచిన నోములు నాకు ఫలించిన ఈ కొట్టు పేరు దూరమైంది కన్న పేరు దగ్గర వచ్చిన కనుకున్న కన్న తల్లి చూడు నాకు పిల్లలు కావాలని మొక్కని దేవుళ్ళు లేడు మునకని కొండము లేదు చెయ్యడాని పూజలను చేసిన నోములు నాకు ఫలించినయా తల్లి ఉడ్డి గడి అన్న గడవలేదు రోజన్న ఎలలేదు 21 దినవన్న ఎలలేదు బిడ్డ పేరు పెట్టలేదు ఓనమ్మ గురుదు పసివిల్ల మీద ముక్కుల్ల పచ్చులారని బిడ్డ మీద కోటి ఆచరించుకుంటాను బిడ్డ చిన్నది పెరిగి పెద్దది రేపు రేపటికి అల్ల ఎగది 7 ఏళ్ల బిడ్డ పెరిగిన గాని ఒకవేళ కర్మ తక్కువై మా ప్రాణాలు వేయిన గాని నా భరత చచ్చిపోతే మా తండ్రి చచ్చిపోయిండు అని మా నేను చచ్చిపోతే మా అవ్వ చచ్చిందని మాకు కుండ పట్టి ముందు నడుతుంది తల కొరి పెట్టి 11 రోజుల దాకా మా పేరు మీద సృష్టి ఉండి 11వ రోజు నాడు నా బిడ్డ పట్టెడు పిండాలు పెట్టి పరలోక గిరియల పండుగలు జరిపిన గాని సచ్చిన మా దీవులు తెరకము ఏరునే ఆ బిడ్డ మీద వర్ణించుకుంటాంది అందుకే అన్నరవ్వరారా ముందు మురిసినమ్మ పండుగ అన్నారు బిడ్డకి ఎలాంటి వడ వంకలు ఉన్నాయని కాలు కూరకండి కంటి రెప్పదాకా కళ్ళ చూడంగా సేటి బొద్దుకు పడ వంక ఉన్నది నాగలి నడ వంక ఉన్నది కొడవలి పిడి వంక ఉన్నది నా బిడ్డకి ఎలాంటి వడ వంకలు లేవు
నా బిడ్డ కనకరేవి వాడగండాన ఉడ్డెన వందగండాన ఉడ్డెన తల్లి రాజు గండాన ఉడ్డెన మీద కలిగిందా మీద కలిగిందా జలమనామాల నామ నక్షత్రాలు చూసి నా బిడ్డ పేరుకొని ఆడుకున్నామని భర్త కనకరేవి సమయాన గద్దెలు కాడ ఉంటే మనది కాకపోయిన కోరు పంపబడ్డనమ్మా అల్లల్ల నెరళ్ళు నెరియాలో అల్ల నెరడు పని నెరియాలో రాజుల్ల రాజురా నెరియాలో రాజు బయలు వెళ్ళి నెరియాలా ఆ రాజు మాత్రమనగా ఓమంత మహారాజు పంతులూరి పట్టణం చేరుకున్నాడు. వేదం దేశం మీద బ్రాహ్మణుడు తీసుకొని తన భార్య ఉండే మాలకైనా భార్య ఉండే మాలకే నేరియాలో రాజు బయలు వెళ్ళి నేరియాలా వడాలు వెళ్ళి నేరియాలో వారి మేడలు వెళ్ళి నేరియాలా అగు తన భార్య ఉండే మాలకు చేరుకున్నాడయ్యా. కూచోండి బ్రాహ్మణయ్యా కూచోండి బ్రాహ్మణయ్యా అయ్యా బ్రాహ్మణోత్తమా మా బిడ్డ పేరు పెట్టాడు తండ్రి. ఆయన వచ్చిన బ్రాహ్మణయ్య కూర్చున్న కుర్చీలేసి కుర్చీల మీద కూర్చుని పెట్టిన ఆయన బ్రాహ్మణోత్తమ. మరి ఎందుకు పిలిచినామంటే బహుదలిసిన వారిని బ్రాహ్మణులు అంటారు. కూర్చోండి అమ్మా ఏం చేస్తారా ఉన్న కథ బాగుంటది. ఇప్పుడే పోయి ఏం చేస్తారు కానీ ఇంకా నాట్లేసేది ఉన్నా మీ ఊళ్ళే వీళ్ళు ఇప్పుడు బర్రపాలు పెట్టారు